హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి అమలయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జూలై 1వ తారీఖు నుంచి మనకు జూలై 30వ తారీఖు వరకు కూడా మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలయ్యేటువంటి పథకాలు ఏవి, ఎవరికి లబ్ధి చేకూరబోతుంది, ఇక జూలై 1 నుంచి ఏ ఏ పథకాలను అమలు చేస్తారు, ఎవరెవరికి ఏ పథకాలు అందుతాయి, ఇక ఈ పథకాలు అందాలంటే ఏం చేయాలి, మహిళలు కానీ వృద్ధులు కానీ అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించిన చూస్తున్న వారు కానీ వీరందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే ఉంది. కాబట్టి జూలై నెలలో అమలయ్యే పథకాల సమాచారాన్ని అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి వీడియోలోనూ కూడా ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ అనేది పెడుతూ ఉన్నాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు డొనేషన్ అయితే ఇవ్వచ్చు మన ఛానల్కు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి నాలాంటి వారికి హెల్ప్ చేస్తారని, నాలాంటి వికలాంగులను ఆదుకుంటారని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఏదైతే క్యూఆర్ కోడ్ కనిపిస్తుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు సహాయం చేస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకుండా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్న మీరు నాకు కూడా హెల్ప్ చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం అనేది ఓపెన్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే మీరు తప్పకుండా ఇవ్వాలని అడుగుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. మన ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా వృధా ఖర్చులు ఎన్నో అయిపోతూ ఉంటాయి. దయచేసి అందులో కొద్దిగా వృధా ఖర్చు అనేది తగ్గించుకుని నాలాంటి వారికి సహాయపడండి. నేను ఒక ప్లాస్టిక్ చెయ్యి వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఏదైనా నా పనులు నేను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒక 500, 1000, 2000 ఇలా సహాయం చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. దయచేసి హెల్ప్ చేయని వారు లైక్ అన్నా చేసి పుణ్యం కట్టుకోండి. లైక్ చేయండి, తప్పకుండా మీరు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. దయచేసి లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు షేర్ చేస్తే. అంతేకాకుండా కొత్తవారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కండి. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలయ్యేటువంటి పథకాల సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది. ఇక జూలై 1వ తారీఖు నుంచి కూడా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ఏవైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారో అదే హామీని అయితే అమలు చేయబోతున్నారు. జూలై 1 నుంచే కొత్త పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఇక జూలై 1 నుంచి అయినా పంపిణీ చేయొచ్చు, లేకపోతే వాయిదా వేసే అవకాశం కూడా ఉందన్నమాట. అది ప్రభుత్వ నిర్ణయం. మనకు అంతర్జాలంలో దొరికినటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఎవరిని తప్పుదోవ పట్టించడానికి కాదు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక జూలై 1 నుంచి కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే జూలై 1 నుంచే కొత్త పింఛన్లు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా ప్రతి నెల ₹4,000 పెన్షన్ ఇస్తామని వృద్ధులకు వితంతువులకు, ఇక వికలాంగులకైతే ప్రతి నెల ₹6,000 పెన్షన్ ఇస్తామని కూడా చెప్పి ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు కూడా చేసుకోవడం జరిగింది. ఈ పింఛన్ల కోసం కొత్త పింఛన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పింఛనుదారులు ఉన్నారో, ఇప్పటికే పింఛను తీసుకుంటున్న వారు, అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా తప్పకుండా మీకు అందరికీ కూడా జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి ఈ కొత్త పింఛన్లు వృద్ధులకైతే ₹4,000, ఇక వికలాంగులు ఎవరైనా ఉంటే వారికి ₹6,000 ప్రతి నెల కూడా ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ₹2,016 వృద్ధులకి, వికలాంగులకు ₹4,016 అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక అలా కాకుండా మనకు జూలై నుంచే మనకు తప్పకుండా వృద్ధులకు ₹4,000, వికలాంగులకు ₹6,000 ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా
ఈ కొత్త పింఛన్లు అందుతాయని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు. ఈ జూలైలో అమలయ్యేటువంటి ఒక పథకం అనమాట. ఇక రెండో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వానాకాలం రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు కింద డబ్బులు ఇచ్చేవారు పెట్టుబడి సాయము. ఇప్పుడు అలా కాదండి, వానాకాలం రైతు భరోసా పథకం ద్వారా మీకు అందరికీ కూడా ఎకరానికి గతంలో 5,000 ఇచ్చేవారు, ఇప్పుడు ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వడానికి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎవరైతే అర్హత ఉన్నటువంటి 1 నుంచి 5 ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయలను విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక ఈ పథకాన్ని కూడా మనకు జూలై నెలలోనే అమలు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు అనమాట మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మూడో పథకం చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా మనకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. కానీ మనకి ఇంకా ఇన్ని రోజుల వరకు కూడా అమలు చేయలేకపోయారు. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మీకు అందరికీ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇవ్వడానికి జూలై నుంచే మొదలు పెట్టాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఈ పథకానికి అయితే ఇంకా డేట్ అనేది విడుదల చేయలేదు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ పథకం రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చారు. ఇక ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను హామీ అమలు పరచడానికి జూలై 1వ తేదీ నుంచి కూడా ప్రతి రైతుకు కూడా మొదటి విడత కింద ఒక్కొక్క రైతుకు 66,000 రూపాయల డబ్బులను రుణమాఫీ కింద జమ చేసే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా 2 పథకాలు అయితే అమలవుతాయండి జూలై నెలలో. వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి 7,500, ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడతగా 66,000 రూపాయలను విడుదల చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక మొట్టమొదటిగా జూలై నుంచి పింఛన్లు అలాగే రైతు రుణమాఫీ కింద 66,000 రూపాయలు, ఇక వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 7,500 ఇలా మనకు డబ్బులు అయితే ఇస్తూ వస్తుంది. ఇక మహిళలకు సంబంధించి కూడా మనం చెప్పుకున్నట్లు ఈ 2,500 రూపాయలను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ ప్రతి నెల 2,500 రూపాయలు అందరం అయితే జరుగుతుందన్నమాట. ఇక దీంతో పాటు అందరూ ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం రేషన్ కార్డులు అండి. కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ లేదు, ఇప్పుడు కూడా మనకు పంపిణీ అయితే లేదని బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా జూలై నెల నుంచి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక మీ సేవల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూలై 1 నుంచి కూడా అవకాశం అయితే కల్పిస్తాము. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే వెంటనే కూడా మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డులు అయితే మీకు విడుదల చేయడం జరుగుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పథకాలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు హెల్ప్ అనేది చేయాలి.